ఇరాన్‌కి సంబంధించిన డ్రోన్ క్యారియర్ ఏవైతే అంటే ఈ డ్రోన్‌లన్నీ ఏంటంటే రోడ్డు అక్కడెక్కడైనా బిల్డింగ్‌లో పెడితేనో లేకపోతే ఒక ఖాళీ స్థలంలో పెట్టి డ్రోన్ అటాక్ చేస్తే గనక అమెరికా లేప్పడేస్తది. కాబట్టి అమెరికా ఆహ్, కి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారంటే కొన్ని షిప్స్‌లో పెట్టి ఆ షిప్పుల నుండి ప్రయోగిస్తున్నారన్నమాట. ఇప్పుడు దుబాయ్ మీదన, సౌదీ అరేబియా మీద వీటన్నిటి మీదన ఆళ్ళ భూభాగంలోకి ఎట్టలేదు. వీళ్ళ భూభాగం నుంచి అక్కడికి పంపించలేదు. ఎందుకంటే దాంట్లోనే పేల్చి పడేస్తారు. కాబట్టి సముద్రంలో నుంచి వదులుతున్నారు. ఈ సముద్రంలో నుంచి వదిలేటప్పటికి వీళ్ళకి అర్థం కావట్లేదు. అనూహ్యంగా వచ్చి పడుతున్నాయి. ఏ డిఫెన్స్ సిస్టమ్స్ ఇటు రోడ్డు వైపు ఫేస్ చేస్తుంటే అటు సముద్రం వైపు నుంచి వచ్చి కొడుతున్నాయి అన్నమాట. దాంతో పెద్ద విధ్వంసం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తయారీ క్యారియర్ మొన్న 3 రోజుల క్రితం ఈ డ్రోన్ క్యారియర్ అంటే డ్రోన్‌లన్నిటిని పెట్టుకొని ప్రయోగించేటటువంటి యుద్ధ నౌకను ఒకదాన్ని ధ్వంసం చేసింది అమెరికా. బట్ వాళ్ళ దగ్గర ఎన్నున్నాయో తెలియట్లేదు. మళ్ళీ ఇంకొక ఇరాన్ డ్రోన్ క్యారియర్ ఇవాళ సౌదీ అరేబియా, దుబాయి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో ఉండగా పేల్చి పడేసింది అమెరికా. తద్వారా మరొకసారి కంట్రోల్‌లో పెట్టే ప్రయత్నం చేసింది.